హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఇంట్లో పిల్లలు పాలు, గుడ్లు తినడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు కదండీ! ఎదిగే పిల్లలకు పాలు చాలా ఇంపార్టెంట్ అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ పాలు తాగని పిల్లల కోసం పాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినేలాగా ఈరోజు నేను ఒక లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. నేను ఈరోజు చూపించే లంచ్ బాక్స్ రెసిపీని మీరు ట్రై చేసినట్లంటే మీ పిల్లలకు కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎప్పటికీ రాదండి. అంత హెల్తీ అయిన రెసిపీని మన దేశంలో దొరికే సూపర్ ఫుడ్ అయిన మునగాకుతో నేను చూపించబోతున్నానండి. కాల్షియం అంటే చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ లంచ్ బాక్స్ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం నేనైతే ఇలా లేతగా ఉన్న మునగాకు తీసుకున్నానండి. ఇలా రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు ముదరాకు కాకుండా ఇలా లేతగా ఉన్న మునగాకు అయితే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. నేను 2 మెంబర్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి 2 కప్పుల మునగాకును వాష్ చేసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టిన 2 లేదా 3 ఆనియన్స్ వేసుకుంటున్నానండి. అలాగే రెడ్ చిల్లీ కూడా 3 యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చునండి. ఆనియన్ తొందరగా మగ్గడానికి ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసేసి ఆనియన్స్‌ని మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేయాలండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదండి. మెత్తబడితే మనకి సరిపోతుందండి ఈ గ్రేవీ ప్రిపేర్ చేసినప్పుడు. ఇలా ఆనియన్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. అలాగే ఈ కర్రీ మనకి ముద్దలాగా కాకుండా పొడి పొడిలాడుతూ రావాలంటే మనం మునగాకులను కట్ చేసి తడి లేకుండా బాగా ఆరపెట్టుకోవాలండి. అప్పుడే పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మునగాకుని ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్‌లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చల్లార్చిన రైస్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా లంచ్ బాక్స్‌కి ప్రిపేర్ చేసేటప్పుడు రైస్‌ని చల్లారపెట్టి బాక్స్‌కైతే వేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం చేసుకోవాలండి. మీ దగ్గర చింత చిగురు ఆకు ఉంటే కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చునండి. ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే గోంగూర కూడా యాడ్ చేసుకోవచ్చునండి. పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీ పిల్లలకి ఎంతో హెల్తీ అయిన కాల్షియం రిచ్ ఫుడ్ అయిన ఈ లంచ్ బాక్స్ రెసిపీని మీరు కూడా ప్రిపేర్ చేసి మీ పిల్లలకు పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎదిగే పిల్లలకు మాత్రమే కాకుండా షుగర్ పేషెంట్స్‌కి బరువు తగ్గాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇదైతే సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చునండి. వాళ్ళందరికీ కూడా చాలా మేలు చేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ కాల్షియం రిచ్ ఫుడ్‌ని తప్పకుండా వీక్లీ వన్స్ అందరూ కూడా తినాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.